పెట్టినప్పుడు ఏమవుతుందంటే దారులు దొరుకుతాయి అది మన దాకా రావటానికి. మనం ఎప్పుడు కూడా వాటిని బ్లాక్ చేస్తున్నాం అనేది మనమే మన నోటితోనో మన ఆలోచనతో బ్లాక్ చేస్తున్నాం అనే విషయం మనకు తెలియదు. సో చాలా చాలా సంఘటనలు జరిగాయి, చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. సో వాటి గురించి మనం నెమ్మదిగా వెళ్దాం. ఏవేవి క్లియర్ అవటం మూలాన డబ్బులు ఏ విధంగా వచ్చాయి ఎవరి దగ్గరికి అనే ఎక్స్పీరియన్సెస్ ని కూడా మనం ఫ్యూచర్ లో చెప్పుకుందాం. చాలా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి అండ్ చాలా స్ట్రేంజ్ గా కూడా ఉంటాయి అవి. మనకందరికీ ఆ మనం పెరిగిన వాతావరణం బట్టి గాని, లేకపోతే ఆ మనకి ఆ చెప్పిన ఆ వాళ్ళ బట్టి గాని ఒక రకమైన అపోహలు ఉంటాయి మనీ మీద. సో మనీ అంటే ఆమ్, లక్ష్మీదేవి ఒక్క చోట నిలిచి ఉండదు. అది ఎప్పుడూ ఆ, వెళ్తూ ఉండాలి. ఎవరో చెప్పారు ఎందుకు ఉండకూడదు అనేసి మనం క్వశ్చన్ చేయలే. మనము ఆ, చాలా మంది మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఆర్ లోవర్ క్లాస్ మెంటాలిటీ మూలాన మనం ఏం చేస్తున్నాము అని అంటే, మనకి తెలియకుండా డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళ మీద ఈర్ష్యని అసూయని ప్రకటిస్తూ ఉన్నాం. మనకి అంటే మనం ఆ స్థాయికి చేరుకోలేదు అనే ఉద్దేశంతో మనము డబ్బున్న వాళ్ళని చూసి ఈర్ష్యపడ్డము, లేకపోతే డబ్బు ఇదిగో ఆ, వాళ్ళ గురించి కథలు కథలుగా చెప్పుకోవడము, వాడికి ఇలా వచ్చింది డబ్బు అనేసి ఆ, మనీ అతని మీద ఉన్న ఈర్ష్యని మనము మనీ మీద కూడా ఆపాదిస్తూ ఉన్నాం. సో మనం అందరం ఇప్పుడు అందరం కూడా ఈ ఎక్సర్సైజ్, మౌనిక చెప్పే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఒక్క విషయం గ్యారంటీగా గుర్తుపెట్టుకోవాలి. అది ఏంటి అని అంటే, మనీ ఇన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ బ్యాడ్. మనీ ఎప్పుడూ మంచిదే. మనకి ఆ మనీ మీద ఉన్న అపోహలని కంప్లీట్ గా తొలగించేసేయండి. మనీ ఈజ్ నెవర్ బ్యాడ్ ఇన్ ఇట్ సెల్ఫ్. మనకి తెలియకుండా మనీ మీద ఒక రకమైన అంటే డబ్బు గల వాళ్ళ మీద చూపించవలసిన ఈర్ష్య, అసూయ, ద్వేషాలు మనము మనీ మీద కూడా చూపిస్తున్నాం. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రిక్వైర్డ్. మనీ మనకి లేకపోతే ఒక స్టేజ్కి వచ్చేసి ఆ మనకి నిర్వహించడం సరిగ్గా తెలియక, అంటే హ్యాండిల్ చెయ్యడం తెలియక మనం ఏం చేస్తాము అని అంటే, నాకు అంత సీన్ లేదు, నాకు అంత అవసరం లేదు, నాకు ఇది సరిపోతుంది, నేను అంత లగ్జూరియస్ గా బతకని అవసరం లేదు, ఇలాంటి స్టేట్మెంట్స్ మనకి మనం చెప్పుకుంటాము. చెప్పుకున్నారా అండి మీరు ఎప్పుడైనా? డిడ్ యూ ఎర్లియర్? అవును సార్, అలాగే చెప్పుకుంటాం లేకపోతే. లేకపోతే ఇదిగో నేను అంత అవసరం లేదు, నాకు అంత సీన్ లేదు, నాకు ఇది సరిపోతుంది, నాకు ఎందుకండి, నాకేంటి, నా చిన్న జీవితం, గొర్రెతో ఒక బతుకు, ఇట్లాంటివి మనము తెలియకుండా అనేస్తూ మనం ఏం చేస్తున్నాం అని అంటే, మన సబ్ కాన్షియస్ మైండ్ లో మనీ గురించి ఇది మనకు అవసరం లేదు, ఆర్ ఎల్స్ నేను దీనిని నిర్వహించలేను, ఆర్ మనీ చాలా చెడ్డది, వచ్చిన వాళ్ళు ధనవంతులకు ఏదో విలాసాలకు అలవాటు పడిపోయి డబ్బులు పోగొట్టుకున్నారు అనుకోండి, దాన్ని మనం ఏం చేస్తున్నాం, లక్ష్మీదేవి ఒక చోట నిలవదు, తనకి ఎప్పుడు పారుతా ఉండాలి, నాకు ఉంటే సరిపోతుంది అని అనే ఉద్దేశంతో మనం ఏం చేస్తాము అని అంటే, తెలియకుండా ఆల్ ఆఫ్ దీస్ మీ ఇచ్చే స్టేట్మెంట్స్ లో మనం ఏం చేస్తున్నాము, ఫైనల్లీ మనీ మీద సబ్ కాన్షియస్ మైండ్ లెవెల్లో వీఆర్ నాట్ వెల్కమింగ్ ఇట్ ఫ్రీలీ. అదే ఇందాక మౌనిక చెప్తున్నట్లు ఫ్రీ ఫ్లోని మనం ఆపేస్తున్నాము. లేకపోతే దాని గురించిన ఒక నెగిటివ్ భావన, అంటే ఖచ్చితంగా పాజిటివ్ భావన అయితే కాదు, నెగిటివ్ భావన లాంటిది మనం పెట్టి మనీని చూస్తున్నాం. అమ్మో నాకు ఇన్ని డబ్బులు వచ్చినాయి, నాకు ఇంత అవసరమా, అంటే ఎంత మనం మన కళల్ని కూడా, అంటే వీటి మూలాన ఏమవుతుంది అని అంటే, మనీ తీసుకోవడం తప్పు, లేకపోతే మనీ తప్పుడు మార్గాల్లో సంపాదించడం తప్పే. కానీ
మనీ ఉండడం తప్పు కాదు, సంపద ఉండడం తప్పు కాదు. సంపద ఉంటే నష్టం ఏమి లేదు. అంటే మనం ఏంటంటే సంపద ఉంటే మనం భయాందోళనకి గురైపోయి రేపొద్దున నా నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకనంటే మనం అనుకున్నాం కదా మన సబ్ కాన్షియస్ మైండ్ లో మనీ ఒక చోట నిలవదు. మనీ వస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి. రూపాయి రూపాయి ఏం చేస్తావు అని అంటే అమ్మ అన్నదమ్ముల్ని విడదీస్తాను అనేసి ఎక్కడో స్టేట్మెంట్స్ ఇలాంటివి ఎక్కడో విని మనం ఏం చేస్తాము, అమ్మో డబ్బులు ఎక్కువ అవసరం లేదు మనకింత చాలు అని మన మనము చాలా ఎత్తుకు ఎదగవలసిన మనము ఉట్టి దగ్గరే ఆగిపోతున్నాం. బహుశా అంతవరకు కూడా వెళ్ళడంలా. ఎందుకు? సబ్ కాన్షియస్ మైండ్ లో మనము మనీ గురించిన నెగిటివ్ ఫీలింగ్స్ ని పెట్టేస్తున్నాము. సో మనము ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు లేకపోతే ఇంకెప్పుడైనా మన మైండ్ ని క్లియర్ గా మళ్ళీ ఓపెన్ చేయాలి. ఎవ్రీవేర్ యూ హావ్ టు ఓపెన్. ఓపెన్ చేసి మనము ఆ రీవైరింగ్ అయితే అవసరమైతే చేసుకోవాలి. మనీ ఇన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ బ్యాడ్. మీరు మనీని తెచ్చే వాల్యూ సిస్టమ్స్ ని మంచిగా పెట్టుకుంటే మీకు ఎంత డబ్బులు ఉంటే అంత మంచిది. డబ్బుల మూలానే జీవితం ఉంటుంది అనడం లేదు. నేనేమంటున్నాను అంటే డబ్బులు తప్పేమి కాదు. ప్రతి ఒక్క రూపాయికి మనం నిన్న ఎక్సర్సైజ్ చేసాం, ప్రతి ఒక్క రూపాయికి మనం థ్యాంక్స్ చెప్పుకున్నాం. ఇక నుంచి మనకి ఫ్రీ ఫ్లో రావాలి అని అంటే డబ్బుల గురించిన ఒక అభిప్రాయాన్ని మనం మార్చాలి. సో అది మైండ్ లో పెట్టుకోండి. వెన్ యూ డూ ద ప్రాక్టీస్ మనీ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ బ్యాడ్, ఇట్ ఈస్ గుడ్. ఇన్ఫాక్ట్ ఇట్ ఈస్ ద బెస్ట్. ఎందుకు మనం నిన్న మనం చెప్పుకున్నాం కదా, ప్రతి రూపాయికి మనము థ్యాంక్స్ చెప్పుకున్నాం. దాంతోనే మన లైఫ్ నడుస్తుంది. కావాలన్నా కరెంట్ కావాలన్నా ఫోన్ చేయాలన్నా ఎవ్రీథింగ్ ఆ డబ్బుల మీద వెళ్తున్నప్పుడు ఆ డబ్బుల్ని ప్రేమించాలి కానీ ద్వేషించకూడదు. ఎటువంటి రకమైన ద్వేషం అన్నమాట. అంటే నా దగ్గర లేదు అనే బాధ అంటే సరిపోలేదు అన్నమాట. సరిపోలేదు అని అది పదే పదే అనుకున్నప్పుడు దారులు ఎలా ఓపెన్ అవుతాయి? మీరు క్వశ్చన్ ఏమిస్తున్నారు ప్రతిసారి సబ్ కాన్షియస్ మైండ్ కి? ఒకవేళ డబ్బులు సరిపోవట్లేదు అనే భావనలో ఉన్నారు అనుకోండి, భావనలో ఉన్నప్పుడు మీ దగ్గర కళ్ళ ముందు ఏదైనా ఆపర్చునిటీ ఉన్నా కూడా మీరు చూడలేరు. నేను ఇంతకు ముందు కూడా మనం మెడిటేషన్ చేసేటప్పుడు మీరు గమనించారు కదా, మీరు ఎప్పుడు గమనించని శబ్దాలను గమనించి ఉంటారు. ప్రతిరోజు మనం క్లాస్ లో కూర్చుంటున్నాం. ఇప్పుడు ఈ టైంలో మనము చుట్టూరా సౌండ్స్ మనకు వినపడుతున్నాయా? సో మనం ధ్యాస ఎటు మళ్ళిస్తాము అదే మనకి వినపడుతుంది, అదే మనకి కనపడుతుంది. అలాంటప్పుడు మనం ఇవ్వాల్సిన డైరెక్షన్ కరెక్ట్ గా ఇవ్వాలి కదా. సో మీ బాడీ వెయిట్ ని చెక్ చేసుకోండి చూడండి అన్నప్పుడు మీ బరువును ఫీల్ అవ్వగలిగారా? ఇంతకు ముందు ఎప్పుడన్నా లైఫ్ టైమ్ లో మన బరువును మనం ఫీల్ అవ్వగలిగామా? లేదు కదా. కానీ మన బరువును కూడా మనం ఫీల్ అవ్వగలం, అవునా? అంటే చూడండి, ఏసే క్వశ్చనింగ్ ప్రాపర్ గా ఉండాలి. మనం పెట్టుకున్న బిలీఫ్ సిస్టమ్స్ ని చెక్ చేసుకోవాలి. అందుకనే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే గ్రోత్ మైండ్ సెట్ వైపు, అంటే అన్నిటికీ ఆ ఓపెన్నెస్ ని తయారు చేసుకుంటున్నాం. అంటే వచ్చే అవకాశాలని వదులుకోమన్నమాట. వదులుకోకుండా ప్రతిదాన్ని వినియోగించుకునే కెపాసిటీ అసలు మనమే. ఇదిగో డబ్బులు రావు, మేము ఇంతే, లేదంటే నాకు ఇంత చాలు, ఇలాంటివి లేదంటే అవన్నీ గొప్ప వాళ్ళకి, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండాలి డబ్బులు సంపాదించాలంటే, ఇలాంటి మైండ్ సెట్స్ లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా వచ్చే అవకాశాలు ముందు అసలు మనం కనపడవు. మనకి పక్కనే ఉన్నా కూడా కనపడవు. ఎప్పుడు అవి ఓపెన్ అప్ అవుతాయి, ఎప్పుడు మన కంటికి కనపడతాయి అంటే మనం ఎలో చేసినప్పుడు. మనం ఎలా ఎలో చేయాలి? ఈ విధంగా వాటి పట్ల భావాలన్నీ మార్చుకుందాం. మార్చుకుని మంచి భావాల్లో కొద్దాం డబ్బుల పట్ల. వచ్చినప్పుడు మీకు ఉన్న ప్రతి ఆపర్చునిటీని మీరు ఉపయోగించుకోగలుగుతారు. నెలలు నెలలు ట్రైనింగ్ ఇచ్చేవి ఇవన్నీ కూడా ఈ డబ్బుల గురించి మనకి బిజినెస్ల గురించి, జాక్ క్యాన్ఫీల్డ్ ఇలాంటివన్నీ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి కదా, ఎంఎంఐ అని చాలా. వీటిలన్నిట్లో వాళ్ళు చేసేది ఇదే. సబ్ కాన్షియస్ మైండ్ లో ఆ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళు దానికి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టి చక్కగా ఇంప్రెషన్ క్రియేట్ చేస్తున్నారు. ఆ తర్వాత ఏంటంటే అన్ని విధాల మీ ఎలోయన్స్ ఉంటుంది అనమాట. సో ఏ ఆపర్చునిటీని మీరు వదులుకోరు, ధైర్యంగా ముందుకెళ్తారు. ఎందుకంటే మిమ్మల్ని వెనకాల నుంచి ఆపట్ల. ఆ సబ్ కాన్షియస్ మైండ్ లో ఆ ప్యాటర్న్స్ లేవు. ఇప్పుడున్న ప్యాటర్న్స్ అన్ని ఏంటంటే పద దూకేసాయి అని చెప్పేవే ఉంటాయి అనమాట దానిలో. సో మీరు అన్నిట్లోకి ధైర్యంగా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయగలుగుతారు. సో ఆ యాక్సెప్టెన్స్ తోనే అన్ని, అంటే అక్కడ వాళ్ళు ఏం కొత్త విషయం చెప్పట్లా, మనల్నే మనం ఎలా ఆలోచించాలనేది నేర్పిస్తారు అంతే కదా. సో దానికోసం వి ఇన్వెస్ట్ సో మచ్. సో అలాంటివన్నీ జరిగేది దాని తుది. అంటే దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రాక్టీస్ యూ హ్యావ్ టు డూ.
సో ఈ రోజు మళ్ళీ ఒక్కసారి నిన్న ప్రాక్టీస్ నే కంటిన్యూ చేయండి. నిన్న రాసుంటే దాని నుంచి కంటిన్యూషన్ ఇంకా గుర్తు తెచ్చుకుని వీలైనన్ని రాయండి. ఈ రోజు ప్రాక్టీస్ కూడా ఇదే కంటిన్యూ అవుతుంది. ఒక్క 5 మినిట్స్ మళ్ళీ మనం మామూలుగా మెడిటేషన్ చేసుకుని కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఎవరైనా అర్జెంట్ గా మాట్లాడాలా? ఐ హావ్ సీన్ 2 or 3 హ్యాండ్ రైజెస్. ఎనీథింగ్ మాట్లాడాలంటే చెప్పండి, లేకపోతే వీల్ గో ఫర్ ప్రాక్టీస్. రైట్, చెప్పండి. ఓం ప్రకాశం గారు చెప్పండి. సార్ మనకి ఎంత మనీ ఉన్నా, సఫిషియంట్ ఉన్నా, ఓవర్ గా ఉన్నా కూడా ఇంకా కావాలని అనిపిస్తుంది. అంటే దానికి ఒక లిమిట్ అన్నది ఎట్లా, హౌ టు డిసైడ్ అని ఉద్దేశం. అంటే మీరు మీరు డిసైడ్ చేసుకుంటున్నారా? అంటే మీకు డిసైడ్ అంటే ఎవరైనా మిమ్మల్ని బాగా ప్రేమిస్తున్నారు అంటే మనీ గురించి జస్ట్ పక్కన పెట్టేసి ఒక్కసారి మనము మనకి ఆ, వీళ్ళుంటే చాలు అనేసి మీకు ఎప్పుడైనా మీరు గిరిగేసుకున్నారా మీ రిలేటివ్స్ లో? వీళ్ళు అంటే నన్ను గీసుకున్న వాళ్ళు ఉన్నారు, అది బౌండరీ పెట్టని వాళ్ళు కూడా ఉన్నారు. ఒక్క నిమిషం, నేను మీ గురించి మాత్రమే మాట్లాడుతున్నా. అబౌట్ యూ. సార్ హౌ మచ్, హౌ మెనీ పీపుల్ షుడ్ లవ్ యూ? మెనీ పీపుల్. దానికి మీరు లిమిట్ పెడతారా? వీళ్ళుంటే చాలు, నాకు వీళ్ళు అవసరం లేదు అనేసి? లేదు సార్. సరే, 1 minute. రెండోది, మీరు లెర్నింగ్ చేసుకుంటున్నారు. నవ్ యు ఆర్ లెర్నింగ్. ఇది కూడా ఒక పొద్దున మనము లెర్న్ చేసుకుంటున్నాం అంతా, మనకి తెలియని విషయాలు, లేకపోతే మనకి వేరే వేరే ఒక గ్రూప్ లో నుంచి తెలిసే లాగా మనం చేసుకుంటున్నాము. లేకపోతే మనం ఒక ఇది నాకు ఉన్నది సరిపోతుంది అనేసి మీరు ఎందుకు ఆగిపోలేదు? అంటే అంటే లైఫ్ ఈజ్ లెర్నింగ్, టు లైఫ్ లాంగ్ లెర్నింగ్ అని కాన్సెప్ట్ ఉంది కాబట్టి దెన్ సో వీఆర్ ఈజ్ మనీ, సో ఈజ్ మనీ. నేను మనీ మీద మనము నెగిటివ్ ఫీలింగ్ ఏం పెట్టవసరం లేదు. మీరు రిలేషన్స్ ఎట్లాగో, మీరు పుస్తకం ఎలా చదువుకుని మీ జ్ఞానాన్ని పెంచుకుంటారో, మీరు సజ్జన సాంగత్యం ద్వారా మీ ఆత్మ సంతృప్తి ఎలా మంచిగా ఉంటుందో, మనకంతా మనకి మనీ అనంగానే అగైన్ ఇందాక చెప్పేదాన్ని కంటిన్యూ చేస్తాను. మనకి ఒక రకమైన అపోహ, నిర్వహించలేకపోవడం అనే దాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్తా. ఏంటంటే మనందరికీ నా చేతుల నుంచి అది జారిపోతుంది, అవును. నా చేతుల్లో నుంచి అది వేస్ట్ అయిపోతుంది, నేను సంపాదించింది వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది, వాళ్ళు సరిగ్గా నిర్వహించలేరు. అందుకోసం ఇవన్నీ ఒక రకమైన నెగిటివ్ ఫీలింగ్స్. రైట్. మీ నాలెడ్జ్ నాకు ఇంత సరిపోతుంది అని ఎందుకు అనుకోవడం లేదు? మీరు బుక్స్ మీరు ఎందుకు సరిపోతుంది అనుకోవట్లేదు? నన్ను ప్రేమించే వాళ్ళు ఇంత సరిపోతారు అని ఎందుకు అనుకోవడం లేదు? వాంట్ టు ఇంక్రీజ్ ఇట్. మనీని కూడా మీరు గ్రీడీగా మొత్తం ఇదిగో గ్రీడ్ ఎందుకు అని అంటే, మనీకి చాలా మనం హార్డ్ ఫీలింగ్స్ పెడతాం. కష్టపడి చెమట వచ్చి సంపాదించాము ఇట్లాంటివన్నీ కూడా వాటిల్లో కష్టపడి సంపాదించాము అనే ఒక ఫీలింగ్ ఉండి, అయ్యో అది ఈజీగా వెళ్ళిపోతుంది. ఇందాక ఏదైనా ధర చెప్పినప్పుడు, బంగారం ధర, లేకపోతే మీరు ఒక మంచి షర్ట్ కొనుక్కోవాలనుకున్నారు, దాని మీద మంచి ఫీలింగ్ పెట్టనప్పుడు మీరు నెగిటివ్ గా వెళ్ళిపోతున్నారు మనీ గురించి. అవును. ఫ్రీ ఫ్లో అనేది ఉండడం లేదు. రైట్. మనము అందుకనే ఈ ఇందాక మౌనిక చెప్తున్నట్లు చాలా చాలా ప్రోగ్రామ్స్ అబౌట్ మనీ, మిలియనియర్ మైండ్ ఇంటెన్సివ్ అని చెప్పి మనకి ఇక్కడ వాళ్ళు సరిపోక ఎక్కడి నుంచో తెచ్చి వాళ్ళని మనము పెంచి పోషిస్తున్నాం. ఇవన్నీ ఈ క్లాసెస్ లో ఆ ఆ, గొరిల్లా ఏవేవో పేర్లు పెడతారు వాళ్ళు. ఒక్కొక్క క్లాస్ కి దే చార్జ్ ఇన్ లాక్స్ ఆఫ్ రూపీస్. కొంతమందికి తెలిసి ఉండొచ్చు. వాట్ ఐఎమ్ అవును. సేయింగ్ ఇస్ దే ఆర్ యాక్చువల్లీ చేసేది అట్ సబ్ కాన్షియస్ లెవెల్ మనకి మనీ మీద ఉన్న ఫీలింగ్ ని తీసేయడమే. నెగటివ్స్ తీసేస్తున్నారు. అసలు మనం ఆనందంగా ఉండడానికి ఏం కావాలి? సంతోషంగా ఉండడానికి రిలేషన్స్ కావాలి, నాలెడ్జ్ కావాలి, మన మనకి కెరీర్ లో మనకి గ్రోత్ ఉన్నంత ఫీలింగ్ ఉండాలి, ఫైనాన్సెస్ అంతా బాగుండాలి. కాకపోతే ఈ మనీ దగ్గర వచ్చేసరికి మనకు ఒక నెగిటివ్ ఫీలింగ్, అది తప్పు, అది ఎక్కువ ఎక్కువ మన దగ్గర ఉండకూడదు.
ఉంటే మనము సరిగ్గా నిర్వహించలేము, ఇలాంటి ఫీలింగ్స్ ఎక్కువ ఉంటాయి. సో మనము జీవితాన్ని చక్కగా ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలి, అనుభవించాలి అని అంటే మనీ కావాలి. ఎంత మనీ కావాలి అనేది మీ ఇష్టం. మీరు కెరీర్ లో నేను ఇంతవరకు వెళ్తాను అని మీరు అనుకున్నప్పుడు మీరు అంతవరకు వెళ్ళి సాధించండి అంతే. ఆ తర్వాత యూ కెన్, అంటే మీకు ఇంకా వెళ్ళాలి అని అనిపిస్తే ఆ కెరీర్ అనే ఉద్దేశంతో మీరు ఇప్పుడు నాలెడ్జ్ సీక్ చేస్తున్నారు. అలానే మీకు వెళ్ళాలి అని అనిపిస్తే ముందుకెళ్ళండి. అలా మనీ మనీ సంపాదించాలి అని మీకు అనిపిస్తే ముందుకు సంపాదించవచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే సంపాదించినా సంపాదించకపోయినా మీకు బ్యాలెన్స్ రావాలి అని అంటే మీరు మనీ గురించిన నెగిటివ్ ఫీలింగ్స్ పెట్టుకోకూడదు. ఎంత సంపాదించాలి అనేది మీ విఘ్నతకు వదిలేస్తున్నా. ఎంత నేను రిలేషన్స్ ని సంపాదించాలి, మీరు ఇందాక అడిగారు సార్, మీరు ఎంతమంది రిలేటివ్స్ నాకు ఉండాలి, ఎంత జ్ఞానాన్ని నేను సంపాదించుకోవాలి, అంతే. అలాంటి వాటిని కూడా ఆలోచించండి. మీరు ఇదిగో నాకు సరిపోతుందిలే, నేను పొద్దున్నే ఎందుకు లెగవాలి, లేకపోతే నేను ఈ పుస్తకాలు ఎందుకు చదవాలి, మీరు అటెండ్ అయ్యే యోగా సెషన్స్ నేను ఎందుకు చేయాలి, ఇది మనకి తృప్తి, దానికి మనకి యు ఫీల్ సాటిస్ఫైడ్ అండ్ అట్ ద ఆత్మానుగతంగా, లేకపోతే ఆ మనం కాన్సైన్స్ అని అంటాం. కాన్సైన్స్ మనది పీస్ఫుల్ గా ఉంటుంది, మనల్ని ఎస్ యు ఆర్ ఎ హీరో అని చెప్తుంది. దానికోసం చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్. యా, శ్రీధర్ గారు చెప్పండి. యువర్ రేస్డ్ హ్యాండ్. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్. సార్. మార్నింగ్ మేడం. మనీ రిలేటెడ్ అనేది యూనివర్స్ అనేది అబండెన్స్ లో ఉంది. మనం ఏవైతే ప్యాటర్న్స్ పెట్టుకున్నామో సబ్ కాన్షియస్ మైండ్ లో daily we have to say as positive affirmations as a plenty of money, worthy of money, like that you have to say. But one more thing also, in the yesterday session it was explained by the madam, what are the positive affirmations, will stick to the note, that note, like 500 rupees note or example 200 rupees note, we will fix that positive affirmations, we will say daily. Our habit also will be changed to a positive way. That is I have to say, sir. Thank you so much for giving this wonderful opportunity to me. థ్యాంక్స్ అండి శ్రీధర్ గారు, థ్యాంక్ యూ. లైక్ మనకి ప్రకృతిలో పక్షులకి కావాల్సిన ఆహారం మెండుగా ఉంది, చాలా ఉంది, చాలా ఎక్కువ ఉంది. అయితే ఈ ప్రకృతి వెళ్ళి పక్షి గూటిలోకి ఆహారాన్ని అందించదు. పక్షి కష్టపడాలి. పక్షి కష్టపడి చక్కగా తన గూటిలోనికి ఆహారాన్ని తెచ్చుకొని తన పిల్లల్ని సాకాలి. అప్లై దిస్ టు మనీ ఆల్సో. దేర్ ఆర్ అబండెన్స్ ఆఫ్ ఆపర్చునిటీస్. యూ హ్యావ్ టు గెట్ దోస్, వాటిని అందిపుచ్చుకొని మనకి కావాలి అన్న అంతవరకు, లేకపోతే మనకి కావాల్సినంత తెచ్చి పెట్టుకోవచ్చు. దిస్ ఈస్ నథింగ్ టు డూ విత్ గ్రీడ్. గ్రీడ్ తోటి చెయ్యని అవసరం లేదు. నెగిటివ్ ఫీలింగ్స్ ఏమీ లేకుండా, గ్రీడ్ కానీ కరప్షన్ కానీ, లేకపోతే మనీ, ఎవరికి ఎక్కువ ఈ బాధ దిగులు ఉంటుంది ఒకసారి ఆలోచించండి. నేను ఇంకా ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు ద డెప్త్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్, కానీ మెయిన్ పాయింట్ టుడే ఈస్ దిస్, మన సబ్ కాన్షియస్ మైండ్ రీవైరింగ్. ఏంటది? మనీ ఈజ్ నాట్ బ్యాడ్, మనీ ఈజ్ గుడ్. రైట్. శ్రీధర్ గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ టు ఆల్. సో సార్, మనం ఎక్స్పెక్టేషన్స్ ఆర్ ఆల్వేస్ హర్టింగ్ అంటాం కదా. అంటే ఇప్పుడు మనం ఆఫీస్లో కానీ మనకి హైక్స్ వచ్చే టైంలో మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని అవి మనకి రాకపోతే మనం హర్ట్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను లాస్ట్ 2-3 years బ్యాక్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని నాకు ఎంత హైక్ రావాలని మనం మేనేజ్మెంట్కి అడిగేటప్పుడు వాళ్ళు మన ఎక్స్పెక్టేషన్స్ మనకి ఇవ్వకపోతే హర్ట్ అయ్యాను.
మేబీ బట్ లాస్ట్ 1 year 2 years నుంచి ఏంటంటే నేను ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా ఉంటే నాకు అది హ్యాపీనెస్ ఇచ్చింది. సో బట్ ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే మనీ ఎక్స్పెక్టేషన్ చేయడం వల్ల మనకి హర్ట్ అవుతుంది కదా సార్. మనీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం తప్పేం కాదు. అంటే మీరు వీఆర్ గోయింగ్ అంటే డిఫరెంట్ డైరెక్షన్. అది మౌనిక మళ్ళీ క్లాసెస్ లో వస్తుంది, క్లియర్ చేస్తుంది. కానీ నేను ఒక్క విషయం చెప్తాను, మనీ గురించిన ఎక్స్పెక్టేషన్ కాదు, మీ వర్త్ మీద మీ ఎక్స్పెక్టేషన్ ఉండాలి. ఓకే, మనము యు ఆర్ ఇన్ ఏ సిస్టమ్, ఆ సిస్టమ్ లో మీ వర్త్ గురించి మాత్రమే మీరు చూస్తున్నారు. మీకు డబ్బులు ఇచ్చే ఎంప్లాయర్ ఏం చేస్తున్నాడు అని అంటే హీ హ్యాస్ టు బ్యాలెన్స్ మెనీ మెనీ థింగ్స్. మేబీ హీ ఈజ్ నాట్ పర్ఫెక్ట్ యాజ్ యు ఆర్. సో మీ ఎక్కడ ఎందుకు హర్ట్ అయ్యారు అనే దాన్ని మళ్ళీ మీరు ఆలోచించండి. మీరు మీ మీరు ఉన్న స్థానాన్ని నుంచి ఉన్నత స్థానానికి వెళ్ళాలి అని అనుకోవడం తప్పేం కాదు. దాన్ని మీరు మనీతో ముడిపట్టేయడం తప్పు. ఆ దాన్ని ఇంకా డీటెయిల్డ్ గా మనము చర్చించే అవకాశాలు చాలా వస్తాయి మనకి ఈ పవర్ ఆఫ్ నవ్ లోను, లేకపోతే ఈ మనీ గురించిన ప్రాక్టీసెస్ లో. ఇప్పుడు మనం చేసేది పైనే, ఆ తర్వాత వి విల్ గో ఇన్ టు ద డెప్త్ ఆఫ్ దిస్ థింగ్ ఇన్ ఏ సెకండ్ రౌండ్, ఆల్ ఆఫ్ అస్. ఇక్కడ మీరు ఎక్స్పెక్టేషన్ ఈజ్ అబౌట్ మీ పొజిషన్ ఆర్ ఎల్స్ మీ మనీ ఆర్ వీటితోటి ముడిపట్టేసారు కాబట్టి మీరు బాధపడ్డారు. మీ టాలెంట్, మీ టాలెంట్ వర్త్ మనది ఎంత ఉన్నా సరే, మనము ఇదిగో నాకు చాలా ఫర్టైల్ ల్యాండ్ మీద మీరు విత్తనాలు చల్లకపోతే అవి రాతి మీద ఉన్నాయి అనుకోండి, ఇట్స్ ఆఫ్ గోయింగ్ వేస్ట్. వాట్ టు ఎక్స్పెక్ట్ అండ్ వెన్ టు ఎక్స్పెక్ట్, ఆ ఎక్స్పెక్టేషన్స్ మనకి అనుగుణంగా మనం చేయలేనప్పుడు మనం ఏమి ఆలోచించాలి అనేది ఈ మనీ రిలేటెడ్ కాని టాపిక్. మీరు హైక్ అనే దాన్ని మాత్రమే చూస్తున్నారు. మీరు జనరల్ గా అసంతృప్తితో అసలు దేని గురించి ఉండకూడదు. మీకు అంటే టు క్యారీ దిస్ ఫార్వర్డ్, మీకు కాకుండా వేరే వాళ్ళకి హైక్ వచ్చుంటే వాళ్ళ మీద మీరు ఈర్షపడి ఉంటే బహుశా మీకు రావాల్సిన హైక్ లేట్ అయి ఉండింది. దిస్ ఇస్ ఆల్ వాట్ ఐ కెన్ సే యాజ్ ఆఫ్ నౌ. ఓకే రైట్, విల్ గో టు ద ప్రాక్టీస్. మనకి ఆల్రెడీ కొంచెం టైం. సంపాదించడం ఉంటది, అది ఎప్పుడు కట్ అవ్వదు అని అనుకుంటున్నాం కదా. అది ఎక్కడ దాకా పెట్టుకోవచ్చు అంటే నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ మీ రిలేషన్షిప్స్ ని, మీ పిల్లల్ని. అరే నేను సంపాదిస్తానే ఉన్నానే, నా పిల్లలు ఎలా పెరిగారో నాకు తెలియదు. అయ్యో సంపాదిస్తానే ఉన్నానే కానీ ఎప్పుడు అనుభవించలేదు. అక్కడ దాకా వెళ్లకుండా ఉంటే చాలు. అక్కడ దాకా యూ కెన్ కదా మనం సంపాదించుకోవచ్చు. ఎక్కడ దాకా మీ ఫ్యామిలీతో మీరు ఎంజాయ్ చేయగలగాలి. ఆ టైం మీకు ఆ సమయం ఉండాలి. మీరు మీ పిల్లలు ఎదగటం చూడగలగాలి. మీకు అవసరమైన వాళ్ళందరికీ మీరు ఎవరికన్నా సాయం చేయాలనుకున్నప్పుడు డబ్బులు సాయం చేయగలగాలి. అక్కడి వరకు ఉండాలి అనే బ్యారియర్ అది పెట్టుకుంటే సరిపోతుంది. సో అంటే మనం 24 గంటలు ఇదే చేసినా కూడా మిగతావన్నీ మిస్ అవుతాం. సో అంటే ఎప్పుడు ఇంకా అదే ఇదిలో ఉన్నా కూడా అలా కాకుండా బ్యాలెన్స్ తెచ్చుకోవటమే. ఇంకొకటి డబ్బులు సంపాదన అనేది వచ్చేసరికి జనరల్ గా ఎలా ఉంటదంటే కంపారిటేటివ్ ఎక్కువగా. మిగతా వాళ్ళ లైఫ్ స్టైల్ చూసి కన్ఫ్యూజ్ అవుతాం మనం. ఓ ఇలా బతకాలేమో అని అనుకుంటాం. లేదు, మనకేం కావాలనేది అది క్లియర్ గా ఉందనుకోండి, అప్పుడు అసలు ఈ అంటే ఆ లేమి ఫీలింగ్ రాదు. అయ్యో నేను ఇలా బతకట్లేదే, అయ్యో ఇలా కదా ఉండాలి, అయ్యో ఇల్లు ఫ్లోరింగ్ వాళ్ళది అలా ఉంది, మేమేమో ఈ ఫ్లోరింగ్. అరే ఫ్లోరింగ్ ఏదేసుకుంటే ఏంటి, మనకి నచ్చితే చాలు కదా. ఇప్పుడు సొసైటీలో ఆ స్టాండర్డ్స్ చెక్ చేస్తాం ఎంతసేపు, మనం చెక్ చేసి ఇలానే బతకాలేమో అని అనుకుంటాం. బతకాలేమో కంటే నేను కంఫర్టబుల్ అయితే చాలు కదా. మా ఇంట్లో ఉన్న సీలింగ్, లేదంటే మన ఇంట్లో ఉన్న ఫ్లోరింగ్, లేదంటే గార్డెన్ ఏదో ఒకటి తీసుకుందాము. అది మనకి నచ్చితే చాలా, మిగతా వాళ్ళందరినీ ఇంప్రెస్ చేసేలాగా ఉండాలి. సో అది కొంచెం ఆ క్లారిటీ తెచ్చుకుందాం. ఇవన్నీ చేసేది మనకి మనస్ఫూర్తిగా మనకి నచ్చాలి. మిగతా వాళ్ళకి ఇంప్రెస్ చేయటం కోసం అని చెప్పి చాలా
వెళ్ళిపోతాం, బియాండ్ వెళ్ళిపోతాం. నిజంగా సంతోషం ఇస్తుందా లేదా అని చూస్తే అది నిజంగా ఏం సంతోషం ఇవ్వదు. అది ఎవరిదో ఐడియా అయినప్పుడు అది మనం తెచ్చి పెట్టుకుంటే మనకేం తృప్తి. సో ఎక్కువగా జరిగేది ఇదే. ఎలాగంటే ఇల్లు ఒకలాంటి ఇల్లు కట్టుకున్నారు అనుకోండి, దగ్గర దగ్గర ఒకే కాలనీలో ఉంటున్నారు అనుకోండి, అక్కడ కూడా కంపారిజన్, మళ్ళీ వాళ్ళు ఇంకేదో పెట్టుకున్నారు. అది అవసరమా లేదా, అసలు మీకు తట్టను కూడా తట్టలా, కానీ వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి మనం పెట్టుకోవాలి. ఇలాంటి చోట్ల యూ హ్యావ్ టు చెక్ అవుట్, ఇది నిజంగా నాకు అవసరమా, నాకు ఇష్టమా, నిజంగా నాకు ఇష్టం, మీకు ఇష్టం అయితే అది సంపాదించుకోండి, దానికి మీరు డబ్బులు పక్కకు పెట్టుకుని దాన్ని తయారు చేయించుకోండి. కానీ పెట్టుకున్నారు వాళ్ళు, పెట్టుకోవాలేమో అని పెట్టుకోవడం వేస్ట్. సో ఎక్కువగా మన ఇంట్లో ఉండే వస్తువులు ఇఫ్ యూ చెక్, లేదంటే మనం తయారు చేసుకున్నవి ఇలాంటి కారణాల ఇంట్లోకి వస్తున్నాయి అంటే అది వేస్ట్ ఆఫ్ మనీ అండ్ వేస్ట్ ఆఫ్ టైం. సో ప్రాక్టీస్ లోకి వెళ్దాం. కాసేపు 3-4 మినిట్స్ ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి, అంటే చక్కగా కూర్చున్న చోటే స్ట్రైట్ గా కూర్చోండి, స్పైన్ స్ట్రైట్, వీలైనంత కంఫర్టబుల్ గా స్ట్రైట్. ఈ పోస్చర్ అలవాటు అయితే రోజు మొత్తం ఎంతసేపు అయినా కూర్చోగలుగుతారు. ఈ 5 నిమిషాలు కూర్చున్నదే మీకు ఎప్పుడు ఇలానే కూర్చోవాలనిపిస్తుంది. అసలు ఇలా కూర్చుంటే బాడీ ఎప్పుడు, మైండ్ అండ్ బాడీ ఫుల్ అలర్ట్ గా ఉంటాయి. మీకు క్లియర్ థాట్స్, క్లారిటీ ఉంటుంది అన్నిటి మీద. సో ఈ పోస్టర్ ని అలవాటు చేసుకోండి. ఆ కాళ్ళు కింద పెట్టుకుని, అంటే మీరు ఎక్కడ పెట్టుకుంటున్నారో చూసుకొని రెస్ట్ చేసుకుని ప్రాపర్ గా. జనరల్ గా బాసం బట్టలు వేసుకున్నప్పుడు నాకు బ్యాలెన్స్ బాగుందని అనిపిస్తుంది. మీకు ఎలా కూర్చుంటున్నారు, మీ పోస్చర్ ని మీరు చెక్ చేసుకోండి. మనిషికి మారిపోద్ది. సో మీకు ఏది కంఫర్టబుల్ చూసుకుని ఎక్కువసేపు ఆ పోస్చర్ లో ఏది ఉండగలరో ఎక్స్ప్లోర్ చేయాలి. సో దట్ మీరు నెమ్మదిగా ఫ్యూచర్ లో ఎప్పుడన్నా మీకు దీని మీద ఈ ఇంట్రెస్ట్ ఉంటే, మెడిటేషన్ ఎవరైనా ఇప్పుడిప్పుడే చేస్తున్న వాళ్ళు ఉండి నచ్చింది అనుకోండి, ఇంకాసేపు ఉండగలిగితే, ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు ఇంకొంతసేపు ఉందాము అని ఆ ఫీలింగ్ వస్తుంది అనుకోండి, వాళ్ళు యూ కెన్ ఎక్స్ప్లోర్ మోర్. ఎప్పుడు మెడిటేషన్ ఏమో ఎక్కువ చేస్తామేమో అనేది ఉండదు, ఎంత చేసినా మంచిదే. అది మన స్ట్రీమ్ ఆఫ్ థాట్స్ ని కంట్రోల్ చేస్తుంది. సో క్లోజ్ యువర్ ఐస్. గాలి నిండా తీసుకుని ప్రశాంతంగా నోటితో వదిలేయటం. వీలైనంత సేపు, నేను మళ్ళీ నెక్స్ట్ చెప్పేదాకా గాలి నిండా తీసుకోండి, తీసుకోగలిగినంత నిండా తీసుకోవటం, ఫ్రీగా వదిలేయటం. చాలా మనము పడే స్ట్రెస్, లేదంటే టూ మచ్ ఆఫ్ ఆలోచనల మూలనో, డైలీ యాక్టివిటీ మూలనో ఆ అది మన బ్రీత్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. గాలి పూర్తిగా వదిలేయం ఆ స్ట్రెస్ మూలన, అది కూడా పట్టి ఉంచుతాం అన్నమాట. పూర్తిగా వదిలేయాల్సింది వదిలేయం, తీసుకోవాల్సింది తీసుకో. సో ఇక్కడ పూర్తిగా వదిలేయండి, పూర్తిగా తీసుకోండి. ఈ ప్రయత్నంలో మీరు ఆ స్ట్రెస్ కూడా రిలీజ్ చేసేస్తారు. నిదానంగా మీ శరీరం ఎంత ఎలో చేస్తుందో అంత తీసుకోండి, కొంచెం ఎఫర్ట్ పెట్టి. ఎక్కువ తీసుకుంటున్నారు అనమాట, నార్మల్ కంటే ఎక్కువ తీసుకుంటున్నారు. తర్వాత స్లోగా, కంఫర్టబుల్ గా ఎంత వదిలేయగలరో అంత వదిలేయండి. నోటితో నోరు కొంచెం ఓపెన్ చేసి ఉంచుకుంటే సరిపోదు, వచ్చేస్తుంది. బాడీ ఎక్కడ బిగబెట్టద్దు, రిలాక్స్డ్ కొంచెం చెయ్యండి. అచ్చంగా మీరు నిద్రలో ఉంటే ఎలాంటి స్థితి ఉంటుంది, శరీరంలో ఏ భాగముని బిగబెట్టరు కదా, అలాంటి, అంటే మీరు నిద్రా స్థితిలో ఉన్నట్టే ఉంటుంది. అంత రిలాక్స్డ్ గా బాడీ ఉంటుంది, కానీ మీరు అలర్ట్ గా ఉన్నారు. నిద్రకి దీనికి తేడా అదే. మెడిటేషన్ లో మీరు అలర్ట్నెస్ కూడా ఉంచుకుంటారు. శరీరం అంతా రిలాక్స్ అయిపోతుంది, మైండ్ రిలాక్స్డ్ స్టేట్ లో ఉంటుంది, కానీ మీరు అలర్ట్ గా ఉంటారు. అంటే మీ స్పృహ మీరేం కోల్పోరు, మీకు తెలుసు.
చాలా ప్రశాంతంగా చెయ్యండి. గాలి తీసుకోవటం, వదలటం. ఇక్కడ ఓన్లీ నా వాయిస్ మాత్రమే మిమ్మల్ని గైడ్ చేస్తుంది. మిగతావేమీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నెమ్మదిగా మీ ధ్యాసని మీ చైర్ మీ బాడీకి ఉన్న కాంటాక్ట్ దగ్గరికి తీసుకెళ్ళండి. మీ ఫోకస్ మీరు కూర్చున్న ప్లేస్, మీ శరీరం ఎక్కడైతే కాంటాక్ట్ అవుతుందో ఆ కాంటాక్ట్ ఏరియాని గమనించండి. మీ చైర్ లో పడుతున్న మీ శరీరం యొక్క బరువుని ఫీల్ అవ్వండి. నెమ్మదిగా ధ్యాసని మళ్ళీ మీ శ్వాస పైకి తీసుకురండి. బ్రీత్. మీరు గాలి తీసుకుంటున్నారు, వదులుతున్నారు కదా. సో సహజంగా మీరు తీసుకునే గాలి తీసుకోవటం, వదలటం మీ శరీరం పైన ఏదో ఒక ప్రభావం, అంటే ఒక రకమైన కదలిక ఉంటుంది. మీ పొత్తి కడుపు దగ్గర, ఛాతి దగ్గర. దాన్ని గమనించండి. ఇందాక మీరే గాలి తీసుకున్నారు, మీరే వదిలారు. ఇప్పుడు చేస్తుంది ఏంటంటే మీరు దాన్ని గమనిస్తున్నారు. మీ శరీరం తీసుకుంటుంది, వదులుతుంది. అది మీరు అవునన్నా కాదన్నా రోజు మొత్తం అదే పనిలో ఉంటుంది, రాత్రి మొత్తం అదే పనిలో ఉంటుంది. మీరు దాన్ని ఇప్పుడు గమనిస్తున్నారు. సో మీరేమీ ప్రయత్నపూర్వకంగా చేయొద్దు, చేయక్కర్లేదు. ఆల్రెడీ జరుగుతున్న ప్రక్రియని జస్ట్ చూస్తున్నారు. ఆ శ్వాస వెళ్ళటం, రావటం. సో పొత్తి కడుపు దగ్గర కానీ ఇంకెక్కడైనా సరే శరీరంలో పొత్తి కడుపు సైడ్స్ కానీ, సెంటర్ లో కానీ, లేదంటే పొత్తి కడుపు అంచుల్లో కానీ, కార్నర్స్ లో అన్నమాట తెలుస్తా ఉంటుంది. ఆ గాలి వెళ్ళినప్పుడు ఎలా ఉంది, పోయినప్పుడు ఎలా ఉంది అనేది, వచ్చేటప్పుడు ఎలా ఉంది అనేది గమనించండి. గాలి తీసుకునేటప్పుడు బెలూన్ లాగా పైకి వస్తుంది. గాలి వదిలేసేటప్పుడు లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఆ మూమెంట్ ఏ విధంగా ఉంది అనే దాని మీద మీ ఫోకస్ పెట్టండి. జస్ట్ దాన్ని గమనించండి. ధ్యాస ఇటువైపు వెళ్ళినా కూడా మళ్ళీ ప్రశాంతంగా శ్వాస పైకి తీసుకొచ్చేసేయండి. సహజంగా జరుగుతున్న శ్వాసని గమనిస్తున్నారు. నెమ్మదిగా చైర్ లోని మీ బాడీ కాంటాక్ట్ ఏరియాని మళ్ళీ గమనించండి.
మీ వెయిట్ ని గమనించండి. మీ ఫోకస్ ని వెయిట్ మీదకి మళ్ళించండి. మీ శరీరం యొక్క బరువు. కంఫర్టబుల్ గా ఉన్నప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరవండి. మిమ్మల్ని రెడీ చేసుకుంటూ కళ్ళు తెరవండి. మళ్ళీ ఒక్కసారి చిన్నప్పటి నుంచి మనకొస్తున్న మన కోసం అని ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి థ్యాంక్ యూ చెప్పుకుందాం. ఒకసారి అన్నిటిని గుర్తు తెచ్చుకుని రాసుకోండి. నిన్న రాసుంటే కంటిన్యూ చేయండి. నిన్న సరిగ్గా రాయకపోయి ఉన్నా మళ్ళీ స్టార్ట్ చేసి రాయి. మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటున్నప్పుడు చాలా ఆన్సర్స్ దొరుకుతాయి. సో క్వశ్చన్ ప్రాపర్ గా ఇవ్వాలి. ఇప్పుడు కూడా క్వశ్చన్ సరిగ్గా అడిగితే మన మైండ్ ప్రాపర్ గా వెళ్ళి సెర్చ్ చేయడానికి ఉంటుంది. క్వశ్చన్ ప్రాపర్ గా ఇవ్వండి. నాకు చిన్నప్పటి నుంచి పెట్టిన ప్రతి రూపాయికి ఈ రోజు మీరు థ్యాంక్ యూ చెప్పుకుంటున్నారు. మీకు పెట్టిన ప్రతి రూపాయికి. సో ఎక్కడెక్కడ మీకు పెట్టుంటారు, ఎక్కడెక్కడ మీకు డబ్బులు అవసరం అయ్యి ఉండుంటాయి. సో మీ చిన్నప్పటి నుంచి మీరు ఫైనాన్షియల్ గా స్టేబుల్ అయ్యే దాకా కూడా, లేదంటే ఫైనాన్షియల్ గా మీరు మీరు సంపాదించుకునే దాకా కూడా చూసుకుంటే ఏ రకాలుగా మీకు డబ్బులు వచ్చి పెట్టుంటారు. అవన్నీ కూడా రాయండి. మేడం చెప్పండి. అది ఒక్కసారి ఆ స్టార్ట్ ఒక్కసారి గైడ్ చేస్తారా? ఆ ఏదండి? మనం చిన్నప్పటి నుంచి మనం థ్యాంక్స్ చెప్పుకునే చిన్నప్పటి నుంచి విధానం, అంటే అదే మీరు మీ లైక్ మదర్ హౌ దగ్గర టు నుంచి స్టార్ట్ స్టార్ట్ చేయొచ్చు. రైటింగ్ ఎలా స్టార్ట్ చేయాలి? ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద మనీ గివెన్ టు మీ హోల్ ఆఫ్ మై లైఫ్ అని ఓకే. రాసుకోండి. థ్యాంక్ యూ ఫర్ అని చెప్పి ఐఎమ్ ట్రూలీ థ్యాంక్ఫుల్ ఫర్, లేదా మీకు ఏది భావన ఇస్తుందో చెక్ చేసుకోండి. ఐఎమ్ ట్రూలీ థ్యాంక్ఫుల్ ఫర్ ఈ మనీ ఎక్కడి నుంచి వచ్చిందో చూసుకోండి. ఫర్ ద మనీ గివెన్ టు మీ ఫర్ మై ఓకే. ఎడ్యుకేషన్. ఓకే. అలాగా థ్యాంక్ యూ ఫర్ ద మనీ గివెన్ టు మీ ఫర్ ద పుట్టినప్పటి నుంచి కూడా చెప్పుకోవచ్చు కదా మేడం? మొత్తం అండి. అసలు మీకు అనగానే ఎక్కడెక్కడ డబ్బులు అవసరం అయ్యాయో ప్రతి దాని గురించి రాయండి. అవన్నీ మీకు ఇవ్వబడ్డాయి కానీ మీవి కాదు కదా. అవునా? మీకు ఇవ్వబడ్డాయి. ఆ డబ్బులన్నీ కూడా మీరు సంపాదించలేదు. అయినా కూడా ఆ ఫెసిలిటీస్ అన్నిటిని అనుభవించాం మనం. బట్ మీరు ఎక్కడ మీ జోబులోంచి రూపాయి తీలా కదా. ఆ ప్రతిదీ మనము గుర్తించాల్సిన అవసరం అన్నమాట. ఇది ఈ ఈ ఈ సందర్భంగా మనం ప్రతి దాన్ని గుర్తు తెచ్చుకుంటున్నాం. ఎక్కడ మనం అమ్మ కడుపులో పడినప్పటి నుంచి మనకు డబ్బులు అవును. అవసరమైంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. సో ప్రతి దాన్ని గుర్తు తెచ్చుకొని నేను మీరు వెనక్కి వెళ్తే మీకు చాలా మంది మీతో మాట్లాడి ఈ చిన్నప్పుడు గురించి మీ మదర్ చెప్పిన కబుర్లు, మీ నాన్నగారు మీకు చెప్పినవి, లేదంటే గ్రాండ్ పేరెంట్స్, అత్త మామ మేనమామలు అత్తలు, వీళ్ళందరూ కూడా చెప్పుంటారు. పిన్ని బాబాయిలు ఇలా చేసాం నీకు, ఇలా చేసాం, అవి కూడా యూ కెన్ గుర్తుతాయి. మీరు రాస్తుంటే గుర్తొస్తూ ఉంటాయి ఆటోమేటిక్ గా. మనం కాకపోతే ఎప్పుడు ఆ బెంట్ ఆఫ్ మైండ్ ఉండదు కాబట్టి అటువైపు వెళ్ళాం. సో మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు ప్రయత్నపూర్వకంగా అటువైపుకి వెళ్తున్నాం, ఎఫర్ట్ పెడుతున్నాం. ఎఫర్ట్ పెట్టి నాకు ఇక్కడెక్కడ ఇలా ఖర్చు అయ్యింది, నాకు ఇలా పెట్టారు, నాకు హెల్త్ ప్రాబ్లం, మీకు ఏదైనా బాగోలేదు అనుకోండి, మిమ్మల్ని హాస్పిటల్స్ తీసుకెళ్ళి ఉంటారు, చెకప్స్ కి తీసుకెళ్ళి ఉంటారు, వ్యాక్సినేషన్స్ వేయించి ఉంటారు. ప్రతిదాన్ని గుర్తు తెచ్చుకోండి. మీరు తినిన ఫుడ్, అన్ని రకాల ఫుడ్స్, మీరు ఎంజాయ్ చేసిన ప్రతి ఫుడ్, మీ పళ్ళ ట్రీట్మెంట్లకో, లేదంటే పళ్ళు పీకించడానికో, పళ్ళు చూపించడానికో, ఊడిపోతున్నాయో ప్రతిదానికి ఏదో ఒక దానికి లైఫ్ టైమ్ లో హాస్పిటల్కి కూడా వెళ్ళి ఉంటాం, ఏదో ఒక సిచ్యుయేషన్స్ లో. అలాంటివన్నీ
ఫ్రీగా అయితే అయ్యి ఉండవు, ఖచ్చితంగా మనీ పెట్టుంటారు. సో అవన్నీ కూడా ఒకసారి వెళ్ళండి. అమౌంట్ గా రాసుకోవాల్సిన అవసరం లేదు చాలా వరకు. బట్ మీకు అంచనా వస్తుంది కదా, ఇలా ఇక్కడ ఖర్చు పెట్టారు, ఇక్కడ ఖర్చు పెట్టారు. సో ఆ సన్నివేశాలు రాసుకోండి, ఇక్కడ నాకు మనీ అవసరమైంది, ఖర్చు పెట్టారు ఇలాగా అని చెప్పి. లేదంటే ఇలా పెట్టేసుకొని థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద మనీ ఐ హావ్ బెన్ గివెన్ హోల్ ఆఫ్ మై లైఫ్, అంటే నేను మొత్తం జీవితం మొత్తంలోనూ నాకు ఇవ్వబడిన ప్రతి రూపాయికి నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను అని చెప్పి ఇన్సిడెంట్స్ ని రాయండి. లాస్ట్ లో ఒకసారి వాటిని మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ ఫీల్ అవ్వచ్చు. మీరు ఇప్పుడు రాసేటప్పుడు కూడా థ్యాంక్ఫుల్ గా ఫీల్ అవుతూ రాయండి ప్రతి ఇన్సిడెంట్ ని. మీకు అది అయిపోయేసరికి ఆ ఇంపాక్ట్ ఉంటది, అది చాలా చాలా ఎక్కువ. చిన్నప్పటి నుంచి ఒక ఇంట్లోనే ఉండుంటారు. ఇల్లు ఇల్లు అనేది లేని వాళ్ళు కూడా ఉన్నారండి. ఇల్లు అనేది తెలియకుండా బతుకుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. మనం ఎప్పుడు సేఫ్ గా ఇళ్లల్లో, అంటే పైన మన తలపైన ఎప్పుడు ఒక రూఫ్ ఉంటుంది. సో దాన్ని కూడా మనం గుర్తించాలి. ఇదివరకు టెలిఫోన్స్ ఉండేవి మొబైల్స్ కి ముందు, కానీ ఖచ్చితంగా ఫోన్ అయితే ఉంది. సో మొబైల్ ఫోన్స్ వచ్చిన తర్వాత లైఫ్ అంతా చేంజ్ అయింది. వీలైనంత ట్రావెలింగ్ తగ్గి ఉంటుంది, వీలైనన్ని విషయాలు త్వర త్వరగా జరుగుంటుంటాయి. కానీ ఫోన్ ఏమి ఫ్రీ కాదు, మనం దానికి డబ్బులు పే చేసాం. సో మీకు ఇష్టమైన కళలు నేర్చుకుని ఉండుంటారు చిన్నప్పుడు. అమ్మా నాకు ఇది ఇష్టం, నాన్న నాకు ఇది ఇష్టం అని చెప్పి వాటిల్లోకి వెళ్ళి అవి నేర్చుకుని వచ్చి ఉంటారు. హాలిడేస్ లో వేస్ట్ అవ్వకుండా పేరెంట్స్ ఏదో ఒక దానిలో పెట్టుంటారు. లేదంటే మీరే ఇష్టపడి నాకు ఇది నేర్పించండి, డాన్స్ నేర్పండి, డ్రాయింగ్ నేర్పించండి, పెయింటింగ్ నేర్పించండి, ఏదో ఒకటి, ఏదో ఒక కళ నేర్చుకుంటారు, కుట్టో ఏదో ఒకటి నేర్చుకుని ఉండుంటారు. ఇష్టమైన ఇన్స్ట్రుమెంట్స్ కొనిపించుకుని ఉండుంటారు, వెహికల్స్ కొనిపించుకుంటారు, సైకిల్, బైక్. అలా ఎన్నిసార్లు కొని ఉంటారు. చిన్నప్పటి నుంచి ముందు చెక్కవి వచ్చేవి, ప్లాస్టిక్ వస్తున్నాయి. ఇప్పుడు వయసు పెరిగే కొద్దీ దానికి తగ్గట్టు మళ్ళీ వెహికల్ ఉంటుంది ఇప్పుడు. సో మీరు చిన్నప్పుడేవి గుర్తు తెచ్చుకోండి, అవన్నీ గుర్తు తెచ్చుకుని రాయండి. ప్రతిదీ వచ్చిన ప్రతి దానికి దే హావ్ పెయిడ్ కదా, అదేమి ఫ్రీగా రాలా. ప్రతిదీ ఏదో విధమైన ఇట్ రిక్వైర్డ్ మనీ. వాటిని గుర్తు తెచ్చుకోండి. బొమ్మలు కొనిపించుకుని ఉంటారు, మీ ఫేవరెట్ టాయ్స్. కొంతమంది చిన్నప్పటి నుంచి పెద్ద దాకా అట్టే పెట్టుకుంటారు చిన్నప్పుడు బొమ్మల్ని జాగ్రత్తగా. సో అలా మీకు ఇష్టమైన కోడి పిల్లలని, కుక్క పిల్లలని అవి కూడా పెంచుకుని ఉంటారు, చేపలు పెంచుంటారు. వెకేషన్స్ కి వెళ్ళుంటారు, సెలవుల్లో సినిమాలకి వెళ్ళుంటారు. గుర్తుకొస్తున్నాయి అనే మూవీలో లాగా మెమరీస్ అన్ని అన్నమాట ఇప్పుడు మీరు తెచ్చుకుంటున్నారు. బట్ ఏంటంటే వాటికి కూడా ఖర్చు అయ్యింది, మెమరీస్ కి కూడా వీ నీడ్ మనీ. సో దానికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను.
ఎన్నో ఫంక్షన్స్ చేసి ఉంటారు ఇంట్లో. పెళ్లిళ్ళు చేసి ఉంటారు. చాలా రకాల ఫంక్షన్స్ చేసి ఉంటారు. పెళ్లిళ్ళకి ఖర్చు చాలానే అయ్యి ఉంటుంది. దానికి మనస్ఫూర్తిగా అయ్యో ఇంత అయిపోయాయే అనేది కాకుండా మనస్ఫూర్తిగా ఇప్పుడు థ్యాంక్ యూ చెప్పుకుందాం. మళ్ళీ దాని మీద దిగులు పెట్టద్దు. థ్యాంక్ యూ చెప్పుకోండి, మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకోండి. దాని మీద అసలు ఎటువంటి ఇల్ ఫీలింగ్ పెట్టద్దు. అవన్నీ జరిగాయి కాబట్టే బాగున్నాము. సో అందుకని ఆ డబ్బులకి వీలైనంత థ్యాంక్ యూ ఫీల్ అవుతున్నాం. మనీ చూసినప్పుడు ఎప్పుడు కూడా మంచి భావన, మీ బిడ్డల్ని చూసినప్పుడు ఎలాంటి మంచి ఫీలింగ్స్ ఉంటాయో అలాగే మంచి ఫీలింగ్ రావాలి. డబ్బుల్ని చూసినప్పుడు ఇల్ ఫీలింగ్స్ అసలు ఏమి ఉండకూడదు. అసలు అవసరమే లేదు దాని పట్ల. వాటి మూలానే ఈ రోజు ఉన్నాం మనం. టైం 6:29. ఒక 2 minutes రాయండి. కంటిన్యూ చేసే వాళ్ళు దయచేసి కంటిన్యూ, మీకు ఎక్కడైతే మాక్సిమం కవర్ చేసాం అనిపించిందో అప్పుడే ఆపండి. లేకపోతే ఈ ప్రాక్టీస్ ని ఈ రోజు కంటిన్యూ చేసి కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసిన తర్వాత ఒక్కసారి మనస్ఫూర్తిగా ఇన్ని ఉన్నాయి అని చెప్పి వాటికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ ఫీల్ అయ్యి ఈ రోజు కనీసం 3 సార్లు ఆ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ ఫీల్ అవ్వండి. మనస్ఫూర్తిగా అంటే ఇన్ని ఉన్నాయా నా జీవితంలో, నేను ఇలా అవ్వటానికి అనేది ఆ థ్యాంక్ఫుల్నెస్ క్రియేట్ అవుతుంది. మనీ నోట్ ఒక్కసారి ఓపెన్ చేసి చూసి ఈ మెమరీస్ ని దానిలో చూడగలగాలి మీరు. సో ఈ రోజు ఆ ప్రాక్టీస్ ని ఇక్కడతో ఆపేయకుండా ఏం చేయాలంటే ఇంకొక 3 సార్లు గుర్తు తెచ్చుకుని డబ్బు నోట్ తెచ్చి దీని మూలాన అనేది ఆ ఫీలింగ్ తెచ్చుకోండి, ఆ గ్రాటిట్యూడ్ ని. ఇక్కడ ఏంటంటే భావన ఎంత పెట్టాము అనేది చాలా ఇంపార్టెంట్. మనకు ఒక ఆలోచన ఉంది, లేదంటే ఒక జ్ఞాపకం ఉంది. ఆ జ్ఞాపకం ఏదైనా కానీ ఆ జ్ఞాపకం పట్ల మనకున్న భావన అది మంచిదైనప్పుడు, అది ముఖ్యంగా కృతజ్ఞతా భావం థ్యాంక్ఫుల్నెస్ అయినప్పుడు అది ఖచ్చితంగా వెళ్ళి సబ్ కాన్షియస్ మైండ్ లో ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది. ఎంత అద్భుతంగా అంటే మీరు తిరిగి దాని యొక్క బెనిఫిట్స్, మంచి విషయాలు తిరిగి మీ దాకా రావటం చూస్తారు. ఎక్కడెక్కడైతే అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయో, మీకు ఇంతకు ముందు ఎవరో మీకు డబ్బులు ఇవ్వాల్సింది ఉంది ఇవ్వట్లేదు, అలాంటివన్నీ అవి ఫ్రీ ఫ్లో వచ్చేస్తుంది అనమాట. అవి ఇప్పుడు ఈజీగా వస్తాయి. ఏమన్నా మీకు ఇవ్వాల్సినవి, లేదంటే మీరే అసలు మీ దగ్గర ఎన్నో డబ్బులు ఉన్నాయి అవి అసలు మీరు నోటీస్ చేసుకోలే, అలాంటి డబ్బులు కూడా బయటపడతాయి. ఇలాగ మీరు ఎప్పుడైతే ఆ బ్లాక్స్ క్లియర్ చేసుకుంటారో అవన్నీ మొదలవుతాయి. ఎందుకంటే మన సబ్ కాన్షియస్ మైండ్ కి ఈ మొత్తం విశ్వంతో కనెక్షన్ ఉంటుంది. మనం కళ్ళతో కనపడినంత వరకే చూడగలం, కానీ సబ్ కాన్షియస్ మైండ్ కనపడనివి కూడా చూడగలదు. అంటే మనం కళ్ళతో చూడలేనివి. ఓకే. మేడం సో మాలతి. చెప్పండి. మేడం ఇప్పుడు నేను ఒక హౌస్ వైఫ్ ని. నేనేమి సంపాదించట్లేదు, ఓకే. కానీ డబ్బులు చాలా అవసరము. నా దగ్గర రూపాయి కూడా అంటే ఇవ్వడాలు అట్లా ఏం లేదనమాట. అది ఎట్లా డబ్బులు రావాలి అంటే ఎట్లా, ఏం చేస్తే? పిల్లలు ఉన్నారనమాట, ఇప్పుడు వాళ్ళ చదువు అది కంటిన్యూస్ అవుతుంది, వాళ్ళని చూసుకోవడం అట్లాగా. డబ్బులు రావాలి నాకు అంటే ఏం చేయాలి? పాసిబిలిటీస్ చెక్ చేయండి. ఇప్పుడు మీకు డబ్బులు ఎలా వస్తున్నాయి పిల్లల చదువులకి వాటికి? హస్బెండ్. కదా.
సో ప్రస్తుతం మీకు డబ్బులు ఈ విధంగా వస్తున్నాయి కదా, వీటికి ఫస్ట్ మీరు థ్యాంక్ఫుల్ గా ఉండి రాసుకోండి. ఇప్పుడు మీరు ఎలాగైతే మీ పేరెంట్స్ మీ పేరెంట్స్ ద్వారా, లేదంటే మీరు పెంచిన వాళ్ళ ద్వారా మీరు ఎలా అయితే వచ్చారో, ఇప్పుడు యు ఆర్ గెట్టింగ్ మనీ త్రూ యువర్ హస్బెండ్, వాటికి థ్యాంక్ఫుల్ గా ఉండటం ప్రాక్టీస్ చేయండి. సరేనా? అది ఎనఫ్ లేదు, సరిపడట్లేదు అనే కంటే కదా, ఇంత ఉన్నాయి అంటే ముందు ఉన్న వాటికి థ్యాంక్ఫుల్ గా ఉంటే దారులు ఓపెన్ అవుతాయి. ఓకే. సో ఉన్న వాటికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం ఈ రోజు. మనకి ఇంకా అవసరం అయినప్పుడు డబ్బులు ఇంకా ఎక్కువ ఉండాలి, ఉంటే బాగుండు అనిపించే వాటికి ప్రాక్టీస్ ఉంది. మళ్ళీ మనం నెక్స్ట్ వారము నెక్స్ట్ కదా, ఉన్న వాటికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం, కావాల్సిన వాటికి కూడా రాసుకుందాం. ఓకేనండి. సో ఫస్ట్ అయితే మీ హస్బెండ్ ద్వారా మీకు డబ్బులు వస్తున్నాయి, ఆ డబ్బులతో మీరు పిల్లల్ని చదివిస్తున్నారు, ఇల్లుని యువర్ మేనేజింగ్ యువర్ హోమ్ కదా, అన్ని విధాలా మీరు హోమ్ ని మేనేజ్ చేస్తున్నారు. సో వాటికి ఒక్కసారి అంటే సరిపోవట్లేదే అనే మైండ్ సెట్ లో ఉండకూడదు. అది ఉన్నప్పుడు డబ్బులు వచ్చే అవకాశాలన్నీ అబ్స్ట్రక్ట్ అయిపోతాయి. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఉన్నవన్నిటికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. అంటే ఇప్పుడు మీ హస్బెండ్ మీకు ఇస్తున్న ప్రతి రూపాయికి మీరు థ్యాంక్ఫుల్ గా ఫీల్ అవ్వాలి, ఆల్రెడీ మన దగ్గర ఉన్న డబ్బులకి. సో ఈ రోజు ప్రాక్టీస్ పర్టికులర్ గా అది ఆల్రెడీ మనకి ఖర్చు పెట్టిన డబ్బులు అన్నిటికీ థ్యాంక్ యూ చెప్పుకుంటాం. ఓకేనండి. ఓకే. ఓకే. ఇంకోటి మెడిటేషన్ చేసేటప్పుడు నార్మల్ గా నాకు ముందు నుంచి అలవాటు ఉంది మెడిటేషన్. నేను ఊరికే ఒంటరిగా ఉన్నప్పుడు కన్ను బొమ్మల మధ్యలో ఒక బీట్ లాగా వినబడుతూ ఉంటుంది. లేదా వీపు చక్రాలు ఉంటాయి కదా, దాంట్లో ఒక వైబ్రేషన్ ఎప్పుడు వస్తుంటుంది. అంటే నేను ఒంటరిగా ఉన్నప్పుడు, వేరే ఏమి ఆలోచించినప్పుడు వస్తూ ఉంటుంది. దాన్ని ఆ ఏంటి దాని ఇంటెన్షన్ అని తెలుసుకోవాలని. ఇంటెన్షన్ ఏం లేదు, మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, లోపల జరిగే ప్రక్రియ తెలుస్తుంది మీకు, అంతే. మంచిదే అండి, పల్సేషన్ అన్నమాట. పల్సేషన్ తెలుస్తుంది, ఆ పల్సేషన్ తెలియటం అనేది మంచిది. సో మీరు ప్రశాంతంగా, మీరు ఎప్పుడు టైం ఉన్నప్పుడు అప్పుడు మీకు సహకరిస్తే టైము మీరు చెయ్యండి. మెడిటేషన్ చేసినప్పుడు ఏమవుద్దంటే మైండ్ క్లారిటీ పెరుగుద్దండి. ఈ నెంబర్ ఆఫ్ థాట్స్ ఉన్నాయి కదా, రోజుకి 70,000 80,000 ఆలోచనలు వస్తా ఉంటాయి. మనకి ఆ క్లారిటీ మిస్ అవుద్ది, మనకి ఏం కావాలనేది. మెడిటేషన్ మూలన ఏమవుతుందంటే అవన్నీ కంట్రోల్ అయ్యి, ఆ కాసేపు మీరు ఆ స్టీమ్ ని కట్ చేస్తారనమాట. హడావుడిగా ట్రాఫిక్ జామ్ అయిపోయినట్టు అంతలాగా ఉండి దేని మీద ఫోకస్ పెట్టాలో అర్థం కాదు. సో ఆ స్టీమ్ ని మీరు కట్ చేస్తా ఉంటారు. ఆ కట్ చేయటం అనేది వీలైనన్ని సార్లు కట్ చేసినప్పుడు, ఆ హడావుడి తగ్గినప్పుడు మనకి క్లారిటీ వస్తా ఉంటది అనమాట. ఆ ఖాళీలోనే క్రియేటివిటీ పెరుగుద్ది. అంటే మనకి కావాల్సిన వాటి గురించి మనం ఆలోచించగలుగుతాము, కొత్త ఐడియాస్ వస్తాయి, ఇవన్నీ జరిగేది. సో వీలైనంత టైం మనము ఆ ఎంటీ మైండ్ తో కూడా ఉండగలగటం అలవాటు చేసుకోవాలి. సో అది చేయటం మంచిదే. అండ్ దాంతో పాటు మీరు రాయగలరు కదండి. రాయగలుగుతాను. కాబట్టి మీరు కాకపోతే రాస్తూ ఉండండి. ఏమవుతుందంటే క్లాస్ అయ్యేటప్పుడు అంత స్పీడ్ గా నేను రాయలేకపోతున్నాను. పర్వాలేదు, ఆ నోట్స్ ఏమైనా ఉంటే బాగుండేమో అనిపించింది. ఇంకో సార్ పెడుతున్నారు కదా, కానీ ఆ రైటింగ్ అంత ఇదిగా లేదు. ఇంకెవరైనా ఈ జనరేషన్ రైటింగ్ ఉంటే కొంచెం పాసిబుల్ మనం చెప్పుదాం, గ్రూప్ లో కూడా చెప్పుదాం, ఎవరన్నా నీట్ గా నోట్స్ లాగా రాస్తుంటే. ఇవన్నీ కూడా వీడియోస్ అవైలబుల్ గా ఉన్నాయి, మీరు మాటి మాటికి చూడొచ్చు. వింటున్నానండి, కంటిన్యూస్ గా అప్పుడు వింటున్నాను. మీరు పాజ్ చేసుకుని మీకు నిజంగా నోట్స్ కావాలి అని అంటే మీరే రాసుకోవచ్చు, మీ రైటింగ్ మీరైతే. ఎవరన్నా తప్పకుండా. రాస్తే పెట్టమని కూడా చెప్దాము, ఎవరైనా నీట్ గా అలాగ రాసుకుంటుంటే. లేకపోతే మీరు క్లాస్, మీరు ఎలాగో రికార్డింగ్ అందుకే చేస్తున్నారు, వాళ్ళు చాలా కష్టపడి రికార్డింగ్ అన్ని పెట్టుకున్నారు. సో మనము ఓకే. శ్రీ గురుకుల్ వాళ్ళని ఒకసారి రిక్వెస్ట్ చేసుకుందాము. ఒకసారి వీలైతే ఎవరైనా చక్కగా నోట్స్ కానీ రాసుకుంటుంటే దానిలో పెట్టమని, గ్రూప్ కూడా క్రియేట్ చేశారు కదా, విడిగా కూడా గ్రూప్ క్రియేట్ చేశారు ఈ అవును ప్రాక్టీస్ మేడం. చేస్తున్నారు. అందులో కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నాకు ఇంగ్లీష్ అంత అర్థం చేసుకోవడం రాదు. ఓకే, దాని ఓకే. త్రూ అది ఏంటి అని తెలుసుకోవాలన్న ఒక ఇంటెన్షన్ ఉంది. కాకపోతే సార్ వాళ్ళని అడిగితే పర్సనల్ గా వాళ్ళు చెప్పగలుగుతారు. ఇంతకు ముందు కూడా హెల్ప్ చేశారు వాట్సాప్ ద్వారా. అదే అడుగుదామని అనుకున్నాను ఇవాళ వాళ్ళని. ఓకే అండి, మీరు ఒకసారి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి కదా, ఒకసారి కాల్ చేసి మాట్లాడండి, మీకు అది క్లారిటీ వస్తుంది. దేని గురించి అడగాలనుకున్నారో ఒకసారి అడగండి. సురేందర్ గారు ఉన్నారు, కళ్యాణి గారు ఉన్నారు. దే ఆర్ హెల్పింగ్ అస్ లైక్ మేడం ఇంగ్లీష్ దాన్ని గూగుల్ ట్రాన్స్లేషన్ లోకి వెళ్తే మనకు తెలుగు వచ్చేస్తుంది మేడం, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఆ ఫోటోని గూగుల్ ట్రాన్స్లేషన్ లో పెట్టేసినామంటే ఎమ్మటే వచ్చేస్తుంది కదా, స్క్రీన్ షాట్ తీసి. ఇంకెవరిని అడిగి మళ్ళీ పాప వాళ్ళకు కూడా ఇబ్బందే కదా 2 సార్లు అన్ని చెప్పాలంటే. నో ప్రాబ్లం.
ఓకే, అది తను చేసుకోగలిగితే మరీ మంచిది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ద అది సజెషన్. గూగుల్ది అంటున్నారు కదా, అది ఏంటో అనేది కొంచెం క్లారిటీగా మన గ్రూప్ లో ఏమైనా చూద్దాం. పెట్టగలిగితే. చెప్తాను. ఒక్కసారి మీరు వాళ్ళకి కాంటాక్ట్ చేయండి, వాళ్ళు ఇది కూడా ఒకసారి మీకు హెల్ప్ చేస్తారు. 6:37 అయింది. మనం క్లోజ్ చేద్దాం. ఒకటి రెండు హ్యాండ్ రైజెస్ ఎవరి సంబడి వాంట్స్ టు స్పీక్. మన క్లాస్ అయితే ఇప్పుడు అయిపోయింది. థ్యాంక్ యూ శ్రీవిద్య అండి, గారు, థ్యాంక్ యూ సో మచ్. హేమమాలిని గారు అండ్ సార్ విజయ నరేష్ గారు చెప్పండి. మనీ రిలేటెడ్ టాపిక్ లో ఒక సజెషన్ సార్. యాక్చువల్లీ నాకు శ్రీవిద్య క్యాబ్ గారు ఉంది కొంచెం పెద్దగా మాట్లాడండి. క్యాబ్ ఉంది సార్, కానీ నైట్ 9 అవుతుంది రావడానికి. సో నేను ఈవినింగ్ తొందరగా రావడానికి విడిగా వస్తున్నాను. అప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే అనవసరంగా డబ్బులు పెట్టుకొని వస్తున్నానేమో అని ఫీలింగ్. దీన్ని ఎలా చేయాలి? కాజ్ ఉంటే పర్వాలేదు. ఏముందండి? వాట్ ఈస్ దట్? నాకు ఆఫీస్ క్యాబ్ ఉంది సార్, క్యాబ్, రైట్. నైట్ 9 కానీ 9 వస్తుంది ఇంటికి. అప్పుడు వచ్చి ఇంట్లో వర్క్ చేసుకోవడం కష్టమని ఈవినింగ్ తొందరగా బయలుదేరుతున్నా. మంచిది. కానీ అప్పుడప్పుడు అనవసరంగా పెట్టుకొని వస్తున్నానేమో అన్న ఫీలింగ్ వస్తుంది. దీన్ని ఎలా డీల్ చేయాలి? అంటే అనవసరమైన థాట్స్ వస్తున్నాయి. క్యాబ్ ఉండి yeah. సో ఆ క్యాబ్ ఉండడం మీకు ఇబ్బంది కల్పిస్తుంది. సో ఆ ఫెసిలిటీ ఉండడం కూడా మీకు ఒక్కొక్కసారి ఇబ్బంది వస్తుంది. ఎందుకు అని అంటే యు ఆర్ వాల్యూయింగ్ యువర్ టైం మోర్ దాన్ మనీ ఒక్కొక్కసారి. కానీ వేరే ఫెసిలిటీ, ఆ ఫెసిలిటీ లేకపోతే ఏం చేసేవారు? క్యాబ్ ఫెసిలిటీ లేకపోతే ఏం చేసేవారు? సరే మరి విడిగా మన ఓన్ ట్రాన్స్పోర్ట్ తోనే వెళ్ళాలి. మీరు అదే ఇప్పుడు కూడా అదేగా చేస్తోంది. కరెక్టే సార్, కానీ క్యాబ్ ఉందంటే ఇప్పుడు అత్తయ్యకి బాలే ఆ కాజ్ ఉంటే పర్వాలేదు సార్. కాజ్ లేకుండా నేను ముందే బయలుదేరాలన్నప్పుడు కొంచెం ఈ ఫీలింగ్స్ వస్తున్నాయి అన్నమాట. అయ్యో అది కాజ్ అనవసరంగా అంటే వెళ్తున్నాను. మీరు అలాంటప్పుడు బయలుదేరద్దు. అది యాజ్ సింపుల్ యాజ్ ఇట్. మీరు కాజ్ లేకపోతే బయలుదేరద్దు. అయితే నైట్ 9 అవుతుంది కదా అని. సరే, దట్స్ వాట్. ఎక్కడ మీరు లైఫ్ ఈస్ ఏ జర్నీ ఆఫ్ ఆల్ కాంప్రమైజెస్. మనకి ఆ, ఈ చాయిస్ కాకుండా ఇంకో చాయిస్ ఎందుకు తీసుకున్నాము అని అంటే దానికి సరైన రీజన్ ఉండాలి. ఆ రీజన్ కోసం మనము ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత మనల్ని అది బాధ పెట్టకూడదు. అందుకోసం నిర్ణయం తీసుకునేటప్పుడే మంచిగా నిర్ణయం తీసుకోవాలి. సో సో దాని గురించి ఎక్కువ ఆలోచించడం మానేసేయండి. మీరు వచ్చిన తరువాత ప్రతి దాన్ని మనం మనీతోనే ఈక్వేట్ చేయడం కుదరదు. కాబట్టి వచ్చిన తర్వాత మీకు మిగిలిన ఆ 3-4 గంటలలో మీరు చాలా వర్తీ పనులు చేయండి, విచ్ గివ్స్ యువర్ సోల్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. మీకు చాలా ఎక్కువ సంతృప్తి కలిగే విషయాలని చేయండి. అప్పుడు దానికోసం మీరు ఎక్స్ట్రా మీ జేబులో నుంచి పెట్టిన మనీ కోసం మీరేమి ఇల్ ఫీలింగ్ పెట్టుకోరు. లేదు అని అంటే ఆ కొన్నిసార్లు అక్కడే ఉండి, అంటే మీరు ఆఫీస్ అయిపోయినా కానీ కొంత 2-3 అవర్స్ మిమ్మల్ని ఎంగేజ్ చేయగలిగే వేరే స్కిల్ నేర్చుకోండి. అంటే టు ఎంగేజ్ యువర్ టైం అండ్ ఆల్సో మీరు ఎక్కువ స్కిల్ఫుల్ గా అవ్వడానికి. సో ఇట్ ఈస్ ఇండివిజువల్స్ చాయిస్. ఎంత మనీ పెట్టి నేను వెనక్కి రావాలి, ఎంత ఇప్పుడు నేను ఎక్కడికన్నా వెళ్తాను అని అనుకోండి, నాకు ఐ కెన్ అండర్స్టాండ్, ఐ కెన్ రిలేట్. ఇదిగో సాయంత్రం ఫ్లైట్ తీసుకుంటే నాకు చాలా సగం రేటుకి వచ్చేస్తుంది. కానీ పొద్దున ఫ్లైట్ తీసుకుంటే చాలా ఎక్కువ రేటు పెట్టాలి. దెన్ నేను పొద్దున్నే వచ్చేసి చేయవలసిన పనులు ఉన్నాయి అని అనుకోండి, చేయవలసిన పనుల్ని నేను ఐ డోంట్ ఈక్వేట్ దెమ్ విత్ మనీ, బట్ ఐ ఈక్వేట్ దిట్ విత్ ద సాటిస్ఫాక్షన్. ఇదిగో పిల్లలతో ఎక్కువ టైం గడపడానికి టైం అవకాశం ఉంది, నేను వచ్చేస్తాను. ఐ వాల్యూ దట్ మోర్ దాన్ మనీ. ఒక్కొక్కసారి పిల్లలకి సెలవు లేదు, ఆర్ ఎల్స్
అక్కడే ఉండాలి అని అంటే అక్కడ ఉన్నప్పుడు ఐ డూ సంథింగ్ వర్ది ఇన్ దట్ స్టేషన్ సో దట్ ఇట్ విల్ నాట్ టీచ్ మీ. ఓకేనా అండి? ఓకే సార్. జస్ట్ మేబీ అంటే అది ఇండివిజువల్ చాయిస్ కాబట్టి మేబీ ఐ మే నాట్ హ్యావ్ ఆన్సర్డ్ యూ ప్రాపర్లీ, బట్ మీరు లైఫ్ ఈజ్ ఏ జర్నీ బిట్వీన్ మెనీ కాంప్రమైజెస్. మనం దేనికోసం దేన్ని వదిలేస్తున్నాము అనే దాన్ని ఆలోచించుకోవాలి. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మనీ మాత్రమే కాకుండా మనకు ఉండే సంపదలు, ఇదిగో ఫ్యామిలీతో ఉండగలగడం ఒక సంపద, మంచిది. ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేయగలగడం ఒక సంపద. దేనికోసం దేన్ని వదిలేస్తున్నాము అనేది ఆలోచించుకోవాలి. ఆలోచించుకొని ఏం చేసినా ఒకటి మాత్రం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి, ఏంటి, లైఫ్ అనేది హ్యాపీగా ఉండడానికి, మంచిగా లీడ్ చేయడానికి. యూ షుడ్ బి హ్యాపీ. మనకేం కావాలి మనకు తెలిసినప్పుడు మనం అత్యంత సంతోషంగా ఉంటాం. లైఫ్ అనేది ఈ సంతోషంగా ఉండడానికే. రైట్? నాకు చెప్పాలంటే చాలా చాలా ఎగ్జాంపుల్స్ వస్తున్నాయి, కానీ మనకి ఇప్పుడు 6:43 అయిపోయింది కాబట్టి ఐ విల్ జస్ట్ స్టాప్. రైట్? హేమమాలిని గారు చెప్పండి. Happy morning, sir. Happy morning, ma'am. Thank చెప్పండి. you, sir, for guiding all in all these days, sir. Thank you very much, sir. మేడం, ఎప్పుడైనా ఎవరికన్నా అమౌంట్ హెల్ప్ చేసి ఒక లాట్ ఆఫ్ అమౌంట్ హెల్ప్ చేసామనుకోండి, ఆ అమౌంట్ చేసిన తర్వాత వచ్చిండే కాన్స్టిట్యూషన్స్కి ఇంకా ఇప్పటి వరకు ఫేస్ చేస్తున్న దాన్ని ఎట్లా గ్రాటిట్యూడ్గా చెప్పగలగాలి మేడం? ఇప్పుడు మీరు దానికి ప్రాక్టీస్ కూడా దానికి ఉపయోగపడుతుంది. మీరు ఇప్పుడు చేసేది కూడా అదే. మీ దగ్గర ఉన్న బ్లాక్స్ క్లియర్ అయినప్పుడు ఆ అమౌంట్ కూడా మీ దాకా వస్తుంది. మీరేం చేయాలంటే ఈ ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఇవాళ మనం చేసామే, నిన్న ప్రాక్టీస్ చేసాము, వీటిని సిన్సియర్ గా చేయండి. అంటే ఎక్కడో ఆ కొరత ఉంది మీ దగ్గర కూడా, అంటే ఆ డబ్బులు నా దగ్గరికి రావు అనేది, అది క్లియర్ చేసుకొని ఫస్ట్ యూ హ్యావ్ టు రైట్ డౌన్. సో ఎప్పుడైతే అనుమానం ఇలాంటి మైండ్ సెట్ ఉంటుందో మనకి రావాల్సిన డబ్బులు కూడా రావు. అంటే మనవి అయినవి కూడా మన దాకా రావు. ఇక్కడ చేస్తుంది అదే. ముందు ఇక్కడ క్లియర్ అయితే బయట క్లియర్ అవుద్దండి. ఎప్పుడు కూడా ఇది క్లియర్ గా ఉండండి. ఫస్ట్ ఇన్నర్ వరల్డ్, అందుకని లోపలి ప్రపంచం అంటారు దీన్ని, బయట ప్రపంచం. లోపలి ప్రపంచంలో ఏం జరుగుద్దో దాని యొక్క ఈ ఏమంటారు ప్రొజెక్టర్ లాగా అన్నమాట ఇది. ఇక్కడ మనం క్లియర్ చేసుకుంటే అదే బయటకు ప్రొజెక్ట్ చేయబడుతుంది. సో మనం క్లియరెన్స్ అంతా మన లోపల చేయాలి ఫస్ట్. సో క్లియరెన్స్ చేస్తున్నాం మనం ఇక్కడ. సో అమౌంట్ పట్ల, డబ్బుల పట్ల మీకు థ్యాంక్ఫుల్నెస్ ని ఇంక్రీజ్ చేయండి. ఎలా తర్వాత మీకు రాయమంటారు మేడం? ఇప్పుడు మీరు మార్నింగ్ రాశారు కదండి ఈ రోజు, ఆ ప్రాక్టీసే చేయండి. ఫస్ట్ మీ దగ్గర ఉన్న డబ్బులకి మీరు వీలైనంత థ్యాంక్ఫుల్ గా ఉండండి. అప్పుడు మీకు రావాల్సినవి కూడా దే విల్ కమ్. ఓకేనా అండి? ఫస్ట్ అయితే ఉన్న డబ్బులు, అంటే ఇప్పుడు లేని దాని మీద మీరు పెట్టింది ఏంటి, లేమి కదా, అది రావట్లేదు, లేదంటే వాళ్ళు ఇవ్వట్లేదు, మోసం చేశారేమో, చిట్, ఇలాంటివి కాకుండా మీరు మైండ్ సెట్ లోకి వీటిని తీసుకురండి, గ్రాటిట్యూడ్ తీసుకురండి డబ్బుల పట్ల. ఈ నెగిటివ్ ఫీలింగ్స్ క్లియర్ అయినప్పుడు దే విల్ కమ్, ఆపర్చునిటీస్ వస్తాయి ఆ డబ్బులు మీ దాకా రావడానికి. ఓకేనా అండి? ఓకే మేడం. గోల్డ్ తీసుకుంటాం కదా మనము అమౌంట్ పెట్టి, దానికి ఎలా రాయమంటారు? గోల్డ్ అంటే అంటే ఇన్వెస్ట్ చేయడం. గోల్డ్ ఇన్వెస్ట్ చేయడము ప్లస్ నెక్లెస్ కానీ ఏమైనా తీసుకుని ఉంటాం కదా, దానికి ఎలా అవును. గ్రాటిట్యూడ్ గా రాయాలి అనేసి. అంటే మీరు తీసుకున్నది దేనికోసం? అంటే క్లారిటీ కావాలి. వాట్ ఎగ్జాక్ట్లీ యు మీన్ బై దిస్ గోల్డ్ తీసుకోవడం గ్రాటిట్యూడ్? అంటే యు వాంట్ ద గోల్డ్ ఆర్ మీరు వాట్? బంగారం చేయించుకోవాలనా, లేదంటే చేయించుకున్నవే తీసుకున్నాం మేడం, నెక్లెస్ రెడీగా ఉండేదే తీసుకున్నాము దాన్ని. ఓకే. రాసుకోండి. దానికి మీకు అది కొనడానికి డబ్బులు ఉన్నాయంటే అది మంచి విషయమే కదా. మీకు ఇష్టమైన మీరు కొనుక్కోగలుగుతున్నారు కదా డబ్బుల ద్వారా కదా. సో గ్రాటిట్యూడ్ రాయండి, ఆ మనీ గురించి రాయండి అండి. మీకు ఆ డబ్బులు మీకు ఇష్టమైన కొనుక్కోవడానికి ఉపయోగపడుతుంది కదా. ఓకే సో ఇక్కడ ఏంటంటే ఫోకస్ డబ్బుల పైన. డబ్బుల ద్వారా మీకు వస్తున్న లగ్జరీస్, లేదంటే మీకు వస్తున్న మీ నిత్యావసరాలు, ఇవన్నీ కూడా పూరిస్తున్నాయి డబ్బులు కదా. ఏది కావాలన్నా, ఏ కోరిక తీరాలన్నా ఈ డబ్బులు అవసరం అవుతుంది. సో ఈ డబ్బుల మీద మనము మంచి ఇంప్రెషన్ పెడుతున్నాం, అందుకని అంటే థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం. ఆ మనీ నోటికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం. మన విషయస్ అన్ని అవుతున్నందుకు, మనకి ఇప్పటిదాకా జరిగిన ప్రతి మంచి డబ్బుల ద్వారా వాటిని గుర్తిస్తున్నాం అనమాట. గుర్తించి పేరున వాటికి థ్యాంక్ యూ చెప్పు.
థ్యాంక్ యూ ఇంకా మనీ ఫర్ హెల్పింగ్ మీ టు టేక్ దిస్ ఆర్నమెంట్ అని రాస్తే సరిపోతుంది. రాయండి. మీరు ఎలా రాస్తే మీకు ఆ ఫీలింగ్ బాగా ఉంటుందో అలా రాయండి. అది ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా మీకు మనసుకి మంచిగా అనిపించేది, అంటే మీ మనసుకి దగ్గరగా ఉన్న భాష వాడండి. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సార్. రమ్య గారు లాస్ట్ చెప్పండి. మ్యామ్ అంటే నాకు ఒక చిన్న ఆలోచన వచ్చింది మ్యామ్. సార్ పేరు మాత్రమే ఉంది, నాకు నేనేమనుకుంటున్నా అంటే మీ పేరు మీ ఫోటో కూడా ఉండాలనుకుంటున్నా మేడం వీడియోస్ మీద. అవునవును, మన వీరికి చెప్పాలి అది మరి. అది బాధ అనిపించింది మేడం, ఎందుకంటే మీరు చాలా ఎఫర్ట్ పెడుతున్నారు మేడం. ప్రతి దానికి మనం చేసిన దానికి మనకి వాల్యూ ఉండాలి మేడం. యాక్చువల్ గా నన్ను అడిగారండి ఫ్రీ గురుకుల్ వాళ్ళు, ఫోటో కావాలి అని అడిగారు. సో మేము ఏంటంటే ఇక్కడ సరే యాక్చువల్ గా మొత్తం చేసేది, నేను మేబీ ఈ మంత్ వస్తాను, నెక్స్ట్ మంత్ వస్తాను లేదో గ్యారంటీ లేదు. ఎందుకంటే నేను మళ్ళీ వేరే డ్యూటీస్ లోకి వెళ్ళిపోవటం, మేము ట్రాన్స్ఫర్ అవటం ఇవన్నీ ఉంటాయి కదా. సో ఈ మంత్ ఆయన బిజీ ఉంటారు కాబట్టి ఆయనే నన్ను ఈ వాంట్ మీ టు ఈ నెల తీసుకోమని. దట్స్ ఎ వాలిడ్ పాయింట్. నేనే వద్దని చెప్పాను. వద్దు మేడం, మహిళా శక్తి ఉండాలి మేడం, కనిపిస్తుంది కదా. ఇది మహిళా శక్తే కదండి. ఒక మనిషి నన్ను ముందుకు నడుపుతున్నారు, నన్ను ఆయన నా వెనక కూర్చుని నన్ను చేపిస్తున్నారు. ఇంతకంటే ఇంకేమంటారండి మహిళా శక్తిని. ఇంకొక విషయం ఏంటంటే నేనే అనుకుంటా పిక్కలోళ్ళు లేరని, అంటే ఐ మీన్ నాకు ఏం తెలియదు అనుకుంటా, కానీ ఈ గురుకులంకి వచ్చినాక నేను చాలా బెటర్గా ఉన్నా అనుకుంటున్నా మేడం. వెరీ నైస్, వెరీ నైస్. అడిగినందుకు థ్యాంక్ యూ. బట్ ఇక్కడ జరుగుతుందంతా కూడా మహిళా శక్తిని గుర్తించడమే నేను అనుకుంటున్నాను. ఇక్కడ నేను ఇలా మాట్లాడగలుగుతున్నాను అంటే బికాస్ ఆఫ్ హిమ్, ఇలా అయ్యాను అంటే బికాస్ ఆఫ్ హిమ్. సో నేను ఇచ్చుకుంటున్నా థ్యాంక్ యూ అనుకోండి ఆయనకి. మేడం మీరు ఇచ్చే ఈ పాజిటివ్ నోటు చాలా ఎంకరేజింగ్ గా ఉంది మేడం. మీకు క్రెడిట్ ఇవ్వకుండా సార్ కూడా ఇస్తున్నారు కదా, అది ఎంత ఎంకరేజింగ్ గా ఉంది అంటే ఆ పాజిటివ్ నోటు అందరూ తీసుకోవాలి. అది అందరూ తీసుకోవాలి మేడం, అదైతే అందరూ తీసుకోవాలి. ఆయన మూలానే అండి ఇలా నేను మేడం, అది మాత్రం 100%. సార్ కి 100%, మీకు కూడా 100%. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం మీరిద్దరు శివపార్వతులు ఉన్నట్టు మేడం, హాఫ్ అండ్ హాఫ్ అన్నట్టు కదండి మేడం. థ్యాంక్ యూ. మీ బ్లెస్సింగ్స్ మాకు మమ్మల్ని ఇంకా ముందుకు వెళ్ళడానికి, మా పిల్లలు అందరూ బాగుండటానికి, ప్రతి దానికి యువర్ బ్లెస్సింగ్స్ ఆర్ వెరీ వెరీ ప్రెషియస్ ఫర్ అస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మీరు ఇంత మంచి సేవ వెరీ గ్రేట్. చేస్తున్నారు మేడం, మీకు ఆటోమేటిక్ గా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి, మా జీవితాంతం ఉంటాయి. మేము అనుకోకుండా కూడా అవంతా కదా వచ్చేస్తుంటాయి మేడం. మా గ్రాటిట్యూడ్ అంతా మీకోసం మేడం. చాలా చాలా థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ అండి. రైట్, మనం రేపు కలుద్దాం. ఆల్ ద బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ఫుల్ డే. వండర్ఫుల్ డే. లవ్ యూ ఆల్. నమస్తే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్.